హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఇంకొక కొత్త రకం వంటతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే అమ్మమ్మల నాటి వంట. అమ్మమ్మల నాటి వంట, అవును, ఇది చాలా పాతకాలపు వంట. కానీ ఇప్పటి వాళ్ళకి తెలియదని మరలా ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అది గుర్తు తెచ్చుకుంటున్నాం. ఆ మధురం అనేది ఎలా ఉంటుందో మీకు పరిచయం చేయాలని అమ్మమ్మలు, నాయనమ్మలు మనకి పచ్చడి అట్లా చేసి వేడి వేడి రైస్లో నెయ్యి వేసి కలిపి గోరుముద్దలు తింటుంటే, వాళ్ళు పెడుతుంటే, మారం చేస్తుంటే, ఇంకా ఇంకా వాళ్ళు కొసరి కొసరి వడ్డించి తినిపిస్తే ఎంత బాగుంటుందో కదా. అట్లాగా పెట్టేవాళ్ళు ఇప్పుడు చాలా కరువయ్యారండి. ఇదివరకు అంతే జరిగేది. ఇప్పుడు అందరూ బిజీ లైఫ్లో ఆ ప్రేమ ఆస్వాదించటం తక్కువైపోయింది. అందుకని ఆ పచ్చడిని మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేసి చూపిస్తున్నాను. 2 కట్టల గోంగూర తీసుకొని శుభ్రంగా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఒక బిర్రుగా గుప్పెడు ఎండుమిర్చి, ఇప్పుడు పండిన మిర్చి, కొత్త మిరపకాయలనమాట. వాటిని శుభ్రంగా తొడియాలు తీసుకొని, తొడియాలు కాయలను విరగదీసుకొని కొంచెం ఆయిల్ వేసి వేపించుకోవాలి. వేపుతున్నప్పుడు విత్తనాలు కూడా వేసుకుంటే మనం తినేటప్పుడు పంటికి తగిలితే చాలా బాగుంటుంది. ఒక గుప్పెడు కరివేపాకు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి బాగా సిమ్లో మిరపకాయలు మాడకుండా వేయించుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరని వడబుట్టలో వేసి వడకట్టాం కదండి, వాటర్ అన్నీ లేకుండా చేసి శుభ్రంగా డ్రై అయిపోయినాక కళాయిలో వేసి గోంగూరను కూడా ఆయిల్ వేసి వేపుకోవాలి. వేపిన తర్వాత ఇట్లా మనకు రెడీ అయిపోతుంది, చూస్తున్నారు కదా. సన్నని సెగ మీద గోంగూరను కూడా వేసుకోవాలి. 4-5 వెల్లుల్లిపాయలు గోంగూరలోనే వేసి వేపాలి. వేపిన తర్వాత ఇంకా అసలైన ఘట్టం మనకు రెడీ అయిపోయింది. మరి రోటి పచ్చడి కదా మనం చేస్తుంది. చిన్న రోలు చాలా ముద్దుగా ఉంది కదా. ఆ రోట్లో మనం వేయించుకున్న మిరపకాయలు అవన్నీ వేసుకొని, మనకి రుచికి సరిపడా కల్లుప్పు ఎందుకు వేస్తున్నాం అంటే మిరపకాయలు దంచేటప్పుడు మనకి తొందరగా మిరపకాయలు అనేది మెదుగుతాయి, ఎగిరి పడకుండా ఉంటాయి రోట్లో నుంచి. బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 5-6 నిమిషాలు అట్లా దంచినట్లయితే మనకు కారపొడి రెడీ అయిపోతుంది. వెల్లుల్లిపాయలు, వేయించిన గోంగూర దాంట్లో వేసుకొని బాగా చిన్నగా కళ్ళల్లో పడకుండా చూసుకొని చిన్నగా దంచుకోవాలి. ఇట్లా దంచుకునేటప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పడుతుందండి. ఈ పచ్చడి అయితే 4-5 రోజులు నిల్వ ఉంటుంది. వాటర్ పోసాం కదా, నిల్వ ఉండదు అనుకోమాకండి. మనకి గోంగూర వేసాం కాబట్టి నిలవైతే ఉంటుంది. ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద ముక్కలు కట్ చేసుకొని కచ్చా పచ్చాగా దంచాలి, మెత్తగా దంచకూడదు. అది కూడా తినేటప్పుడు పంట కింద మనకి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు ఇవన్నీ వేసి దంచాం కదండి. ఒక 10 నిమిషాలు అట్లా చిన్నగా దంచుకున్నట్లయితే మనకి పచ్చడి రెడీ అయిపోయింది. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి 4-5 స్పూన్లు గట్టిగానే ఆయిల్ వేసుకొని, మనకు ఆయిల్లో ఉంటే పచ్చడి చెడిపోకుండా ఉంటుంది కాబట్టి ఒక 2-3 స్పూన్లు తాలింపు దినుసులు వేసుకొని బాగా సలసలా కాగే నూనెలో వేయాలి. పచ్చి కరివేపాకు వేస్తే చిటపటలాడుతుంది కదా. ఆడిన తర్వాత మనం తయారు చేసుకున్న పచ్చడిని దాంట్లో వేసుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చాలి. మగ్గనిచ్చిన తర్వాత అటు మనం రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం కదా, వేడివేడిగా ఏదైనా సరే వేడివేడిగా రైస్ కానీ పచ్చడి కానీ ఏదైనా వేడివేడి రైస్లో తింటేనే దాని టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఇటు పచ్చడి ప్రిపేర్ చేసాము, అటు రైస్ కూడా మనకు ఉడికిపోయింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, పచ్చడి చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. నోట్లో వాటర్ ఫాల్ సాగట్లేదు కదా, కంట్రోల్ చేసుకోండి. అవసరం లేదండి, వెంటనే పచ్చడి ప్రిపేర్ చేసేయండి. మరి ఒక పావు గంటలో పచ్చడి రెడీ అయిపోతుంది. గోంగూర, ఎండుమిర్చి మనకు అందుబాటులోనే ఉంటాయి. వీడియో నచ్చింది కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇస్తారు కదండి, ఖచ్చితంగా ఇస్తారండి. లైక్ బటన్ పక్కనే ఉంటుంది. సబ్స్క్రైబ్ మన ఛానల్లో ఫ్రీ అండి చాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేముంది, పుదీనాతో మనం పచ్చడి గార్నిష్ చేసుకుందాం. వేడివేడిగా ఎండుమిరపకాయలు గోంగూరతో చట్నీ రెడీ అయిపోయింది. ట్రెడిషనల్గా ఈ వంట అమ్మమ్మల నాటి వంట, నాయనమ్మల నాటి వంట కాబట్టి
మీరందరూ ట్రై చేయండి.